ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక గంట సేపు ఆలస్యం అయిపోయింది పిల్లారా. అయితే మన్నించాలి. మరి వాతావరణము ఇది కూడా మన స్వాధీనంలో లేదు. ఈరోజు ప్రపంచం అంతా కూడా భయంకరంగా అతలాకుతలంగా ఉంటుంది. మరి ఏది కూడా మన స్వాధీనంలో లేదు పిల్లారా. కానీ దేవుడు ప్రతి విషయంలో ఆయన తన స్వాధీనంలో ఆయన ఉన్నాడు. God is in control of every situation. హల్లెలూయా. సో ఆలస్యమైనప్పుడు ఒక గంట ఆలస్యమైగా మనం ప్రారంభిస్తూ ఉంటున్నాం. గాలి వర్షం వల్ల కరెంట్ పోయింది పిల్లారా. దాని వలన మరి దాదాపు గంట సేపు పట్టింది తిరిగి పవర్ రావడానికి. అందరూ ఓపికతో కనిపెట్టారు. మీ ప్రార్థనలు బట్టి అంతగానో అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరింతవరకు పాటలతో ప్రభువును మనం స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ బట్టి ఎంతగానో మరి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. మిమ్మల్ని అందరినీ బట్టి ఎంతగానో ప్రభువును కొనియాడుతూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి బలపరచునుగాక. ఆమేన్. సో ఈ సమయంలో పిల్లారు మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. నేను రోజున మనం ప్రత్యేకంగా ఒక అంశాన్ని మనం ధ్యానించాం పిల్లారా. మనం అందరూ కూడా ఆత్మీయమైన పోరాటంలో మనం ఉంటూ ఉన్నాం. దేవుడు ఇచ్చే సర్వాంగ కవచం అంటే మనం భద్రపరచుకోవడం. రెండవదిగా మరి నిన్నటి రోజున మనం 4 విషయాలు మనం ధ్యానించాం పిల్లారా. అదేంటనగా సాతానుపై ఎదురు దాడి చేసేటువంటి ఆయుధాలు ఏంటిదో అవి 4 విషయాలు మనం ధ్యానించాం. మీకు అందరికి కూడా జ్ఞాపకం ఉన్నాయి అనుకుంటారు పిల్లారా. దేవుని వాక్యాన్ని మనం వినువారం మాత్రమే కాకుండా దాన్ని మరిచిపోయే వారముగా ఉండడానికి వీల్లేదు పిల్లారా. మనం వినాలా, దాన్ని గ్రహించాలా, మరి తిరిగి మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారం చేయడానికి మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మన ద్వారా ఆయన ఎంతగానో మహిమపరచబడతాడు ప్రియులారా. మొదటి ఆయుధం ఏంటనగా మనం చూసాము ప్రార్థన ప్రియులారా. మరి ఎంతమంది మీలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు నాకు తెలియదు. భారంగా మనం ప్రార్థన చేయాలి. అందులో అత్యాసక్తితో ప్రార్థించాలి. మీరు ప్రార్థన చేయట్లేదని నేను అనట్లేదు ప్రియులారా. ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ అత్యాసక్తితో చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తన సన్నిధి ఆయన దింపుతాడు. దేవునికి స్తోత్రాలు. తర్వాత మరి స్తుతి అనే మాట మనం చూసాం పిల్లారా. దేవుణ్ణి ప్రతి విషయంలో మనం స్తుతించాలి. క్లిష్ట పరిస్థితుల్లో మరి ఎక్కువగా దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఆ యొక్క సమస్యలోనికి ఆయన దిగి వస్తాడు అనే అంశాన్ని కూడా మనం ధ్యానించాం పిల్లారా. ఆ తర్వాత మూడవదిగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం పిల్లారా. సమయమందరూ అసమయమందరూ దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తూ ఉంటున్నామా లేదా అనే అంశాన్ని కూడా మనం ధ్యానించాం. 4వదిగా పిల్లారా మరి టెస్ట్ మనీ అని మనం చూసాం. సాక్ష్యం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది పిల్లారా. మన సాక్ష్యం ఏంటిదో మనం చూద్దాం పిల్లారా. ఇంకా కొన్ని విషయాలు ఈ సాక్ష్యం విషయంలో పిల్లారా మనం కొంచెం ముందుకు మనం వెళ్దాం. దేవునికి స్తోత్రాలు. దయచేసి నిన్న రోజున మనం ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఒక విశ్వాసి యొక్క స్థాయి ఏంటిదో మనం చూసాం పిల్లారా. దయచేసి మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చదువుకుందాం పిల్లారా. మత్తయి సువార్త 5:14వ వచనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము ఆమె మరుగై ఉండనేరదు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనం లోకానికి మనం ఏమై ఉన్నామంట? వెలుగై ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు ప్రియులారా. ఇవి నిన్న కూడా మనం చదువుకున్నాం. మరొకసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని కాస్త ముందుకు మనం వెళ్దాం ప్రియులారా. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. జీవవాక్యాన్ని పట్టుకొని లోకమందు జ్యోతుల వలె మనం కనబడుతూ ఉన్నాం. ఒక విశ్వాసి యేసు ప్రభువును అంగీకరించి బాప్తీసం తీసుకున్న ప్రతి విశ్వాసి యొక్క స్థానం ఏంటంటే ప్రియులారా మనం లోకానికి వెలుగుగా ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క వక్రజనం మధ్య దేవుని యొక్క జీవవాక్యాన్ని పట్టుకున్నటువంటి జ్యోతుల వలె మనం నివాసము చేస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి గమనించండి, సాక్ష్యం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క జీవిత
జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రాలు. ద క్రిస్టియన్స్ టాస్క్ ఈజ్ టు మేక్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విజిబుల్, ఇంటెలిజిబుల్ అండ్ డిజైరబుల్. ఈ మూడు విషయాలు మనం గమనించాలి ప్రియులారా. ప్రతి క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే వారు యేసు ప్రభువును కంటికి కనబడినట్లును, అర్థమగునట్లును, కోరునట్లును చేయుటయే క్రైస్తవుల యొక్క లక్ష్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియులారా, మనం ఈ లోకములో వక్రజనం మధ్య, పాపుల మధ్యలో మనం నివాసము చేస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ యొక్క లోకములో మనం దేవుణ్ణి మనం ఆయనను చూపించేటువంటి వారముగా మనం ఉండాలి. ఎలా ఉండాలంటే కంటికి కనబడేటట్లు, అర్థమగునట్లు, కోరుకునేటట్లుగా మనం ప్రభువుని మనం ప్రొజెక్ట్ చేయాలి. ఇది క్రైస్తవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రాలు. అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దేవునికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో ప్రియులారా, దయచేసి పౌలు ఒక మాట అంటాడు. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము దయచేసి మొదటి 2 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. 2 Corinthians chapter 3 verse 1 and 2 ప్రియులారా. మమ్ము మేమేమి తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? చూసారా? దేవునికి స్తోత్రాలు. పౌలు ఏమంటున్నాడు ప్రియులారా? యు ఆర్ ద ఎపిస్టల్ అంటూ ఉన్నాడు ప్రియులారా. మా పత్రిక మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రిక మీరు కారా అంటూ ఉన్నాడు ప్రియులారా. కొరింథీ సంఘాన్ని ప్రియులారా పౌలు ఆత్మీయంగా కన్నాడు, పెంచాడు, వారిని బలపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే వారితో అంటూ ఉన్నాడు, మా పత్రిక మీరై ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఈ లోకానికి క్రీస్తు యొక్క పత్రికగా మనం ఉండాల్సిందే ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నట్లయితే రెట్టింపు సాక్ష్యం మనం కలిగి ఉంటున్నాం ప్రియులారా. దయచేసి రెట్టింపు సాక్ష్యం ఏంటంటే ప్రియులారా, 2-fold testimony. One is by life ప్రియులారా. మన జీవితం ద్వారా మనం దేవునికి సాక్షులంగా ఈ లోకంలో మనం ఉండాలా. ఆ తర్వాత రెండవదిగా పెదవుల ద్వారా, బై అవర్ లిప్స్. దేవునికి స్తోత్రం. దయచేసి ప్రియులారా, ఇందాక నిస్సి చదివినట్టు లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. చూసారా ప్రియులారా, రెట్టింపు సాక్ష్యములు మొదటిది ఏంటంటే జీవితం ద్వారా మనం సాక్ష్యం కలిగి ఉండాలి ప్రియులారా. మన జీవితం ఎలా ఉంటుంది ప్రియులారా? అందుకే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తూ ఉన్నారా లేదా ప్రియులారా? మనం లేపడం, మనం కూర్చోవడం, మన మాటలు, మన సంభాషణ ప్రియులారా, ఇదంతా కూడా ఎలా ఉండాలంటే ప్రియులారా, ఇతరులకు ఉప్పు వేసినట్టుగా ఉండాలా, రుచిగా ఉండాలా. దేవునికి స్తోత్రాలు. ఈ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎప్పుడైతే మన జీవితంలో సాక్ష్యము ఉండదు ప్రియులారా, అపవాది జయించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే దేవుని సన్నిధిలో మన సాక్ష్యమే ఒక విధమైనటువంటి పవర్ఫుల్ ఆయుధంగా ఉంటుంది ప్రియులారా, సాతాన్ని ఓడగొట్టడానికి. దేవునికి స్తోత్రాలు. తర్వాత మన పెదవుల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీ నేషన్, టు ఎవ్రీ క్రీచర్ ప్రియులారా. దేవుని వాక్యములో ఉంది ఏంటనగా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16-17 వచనం ప్రియులారా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూసారా ప్రియులారా, మన సాక్ష్యం ప్రియులారా, మన జీవితమే సాక్ష్యముగా ఉండాలా. రెండవదిగా మన పెదవుల ద్వారా మనం సాక్ష్యం కలిగి ఉండాలి ప్రియులారా. పెదవుల ద్వారా చాలా మంది ప్రకటిస్తూ ఉంటారు కానీ వారి జీవితాలు సాక్షార్థముగా ఉండవు గనుక ప్రియులారా ప్రభావితము కారు ప్రియులారా. దేవుణ్ణి వారు చూడలేరు ప్రియులారా. అందుకే మనుషులు మీ సత్క్రియను చూడాలి ప్రియులారా. పరలోకమందున్న తండ్రిని వారు మహిమపరచగలగాల. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత సాక్ష్యం ఇచ్చుట కొన్ని ప్రదేశాలు ఉంటున్నాయి ప్రియులారా. ఎక్కడెక్కడ
ఎక్కడెక్కడ మనం సాక్ష్యం కలిగి ఉండాలో కొన్ని స్థలాలు ఏంటిదో మనం చూద్దాం ప్రియులారా. మొట్టమొదటి ఏంటనగా ప్రియులారా, దేవుని సంఘము, దేవునికి స్తోత్రాలు. దయచేసి ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 4:12 వచనం చదవండి ప్రియులారా. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనియ్యకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండమంటూ ఉన్నాడు? మాదిరిగా ఉండమంటున్నాడు. పౌలు ప్రియులారా, దేవుని సన్నిధిలో యవనస్తుడైన తిమోతిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తిమోతి దేవుని చేత పట్టబడ్డాడు ప్రియులారా. మరి ఆత్మీయమైనటువంటి కుమారుడిగా తాను ఉంటున్నాడు. రెండవదిగా పౌలు యొక్క జతపనివాడిగా ఉంటున్నాడు ప్రియులారా. ఆత్మీయంగా ఎంతగానో బలపడ్డాడు. సంఘానికి కాపరిగా తాను మారాడు ప్రియులారా. అందుకే తన యవన కాలంలో ఉన్నప్పుడు ప్రభువు చేత పట్టబడి ప్రభు మార్గములు ముందుకు సాగుతూ ఉన్న సమయంలో ప్రియులారా, తిమోతిని పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి ప్రియులారా. ఇన్ ద చర్చ్, దేవునికి స్తోత్రాలు. విశ్వాసులు ఎక్కడ మనకు కనబడతారంటే ప్రియులారా, జీవం కలిగినటువంటి దేవుని సంఘంలో. అదే మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పౌలు ఏమంటున్నాడు మనం చూద్దాం ప్రియులారా. దయచేసి ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయించు ఉన్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చూసారా ప్రియులారా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో తిమోతి అందుకే తిమోతిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయద్దు. మాటల్లోను పవిత్రతలోను ప్రేమలోను మా ప్రవర్తనలోను విశ్వాసంలోను అన్నిట్లోనూ ఎలా ఉండాలా? మాదిరిగా ఉండాలంటూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో ప్రియులారా, సంఘ కాపరి యొక్క పని ఏంటంటే ప్రియులారా, విశ్వాసులను జీవం కలిగిన దేవుని సంఘములు ఎలాగూ ప్రవర్తించాలో అది నేర్పడమే వారి యొక్క విధి కర్తవ్యం. దేవునికి స్తోత్రాలు. అందుకొరకు ప్రభు ఏర్పాటు చేసే సహోదర, మనం అందరము కూడా సంఘములో మనం మాదిరిగా ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ప్రియులారా. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, మరి దయచేసి ఈ యొక్క బిజినెస్ వరల్డ్ లో దేవునికి స్తోత్రాలు, వాణిజ్య ప్రపంచంలో కూడా మనం మాదిరిగా ఉండాలి ప్రియులారా. లూకా సువార్త దయచేసి అందరం కూడా మనం చూద్దాం ప్రియులారా. 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు మనం చదువుకుందాం ప్రియులారా. లూకా సువార్త 3వ అధ్యాయము 12 నుంచి 14 వరకు మనం చూద్దాం ప్రియులారా. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతను అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకతడు ఎవరికి బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ సుంకరు అనేకులు ప్రియులారా బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియులారా. బోధకుడా మేమేమి చేయవలని అతన్ని అడగగా అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పెను ప్రియులారా. మనకు తెలుసు జక్కయ్య కూడా ఎవరు ప్రియులారా? సుంకపు గుత్తదారుడు ప్రియులారా. హీ వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్ ప్రియులారా. అక్రమముగా అన్యాయంగా సంపాదించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఎప్పుడైతే ప్రభువును కలుసుకున్నాడో ప్రియులారా, తన జీవితంలో మార్పు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఎప్పుడైతే తను మారు మనస్సు పూర్తిగా పొందాడో అప్పుడు యేసు ప్రభు అంటాడు ఏంటనగా, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో ప్రియులారా మార్పు లేకుండా బాప్తీసం తీసుకున్నట్లయితే ప్రయోజనం లేదు ప్రియులారా. కాబట్టి సుంకర్లు ప్రియులారా అంత మాత్రమే కాకుండా సైన్యం మరి రెండవ గుంపు ఎవరు ప్రియులారా? ఇక్కడ
సైనికులను దేవునికి స్తోత్రాలు. వారిద్దరితో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు ఏంటనగా, ఏదైతే నియమించబడిందో అదే మీరు వసూలు చేయాలి, కానీ అక్రమముగా అన్యాయంగా వసూలు చేయడానికి వీలు లేదు. సహోదరి సహోదర గమనించండి ప్రియులారా, ప్రభు సన్నిధిలో అంటే ఈ వాణిజ్య ప్రపంచములో కూడా, ఈ యొక్క బిజినెస్ వరల్డ్ లో దేవుని బిడ్డలముగా మనం ఎలా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి గురించి నేను విన్నాను ప్రియులారా, అతను ఒక ఉన్నతమైన అధికారిగా తాను ప్రమోట్ చేయబడ్డాడు ప్రియులారా. ఒక సంస్థలో తాను మరి ఉద్యోగం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అతని సాక్ష్యం ఏంటంటే ప్రియులారా, అన్యాయంగా అక్రమంగా తాను సంపాదించి ప్రియులారా ఈ లోకంలో గొప్ప కావచ్చు ప్రియులారా, కానీ తన ఇంటికి నేను వెళ్ళాను, తను నేను చూశాను ప్రియులారా. దేవుని సన్నిధిని గమనించండి ప్రియులారా, అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు అనేకులు ప్రియులారా చూశాను నేను ప్రియులారా. వారి రోగరీతిగా అక్రమంగా వారు సంపాదిస్తూ ఉంటారు. డిపార్ట్మెంట్లో వారు సంపాదించవచ్చు ప్రియులారా, కానీ ఆ వ్యక్తి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా తాను ఉన్నాడు. ప్రభువును అంగీకరించాడు, ప్రభు యొక్క సువార్త ప్రకటించేటువంటి వ్యక్తిగా తాను ఉంటున్నాడు ప్రియులారా. అదే సమయంలో తన ఉద్యోగ రీతిగా తనకున్నటువంటి పొజిషన్లో కూడా తాను ఎంతో నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. తన కింద పని చేసే వారి ద్వారా ప్రియులారా తాను పొందుకున్నటువంటి సాక్ష్యం ఏంటంటే హి ఈజ్ జస్ట్ లైక్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియులారా, మనము వాణిజ్య ప్రపంచంలో ఉంటూ ఉన్నాం, ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు ప్రియులారా. అందుకే దేవుని సన్నిధిలో మనకు కలిగిన దాంతో మనం తృప్తి కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యము, టెస్టిమనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియులారా. సాతాన్ని మనం డిఫీట్ చేయాలంటే క్రైస్తవ జీవితంలో టెస్టిమనీ, సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. సాక్ష్యము లేకపోతే అపవాదిని మనం ఓడించలేము, వాడిని మనం జయించలేము. దేవునికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో ప్రియులారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు గనుక, మనము ఈ యొక్క లాక్డౌన్ లో ఉంటున్నాము గనుక ఎక్కడ అక్రమంగా మనం ప్రవర్తించామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో మనం సరిగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఒక తరుణం మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మన అంతఃపురంలో ప్రియులారా అనేక విధాలుగా మనం సరి చేయబడుటకు దేవుడు ఒక అద్భుతమైన అవకాశం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. దయచేసి ఏలియా ప్రియులారా కెరీతు వాగు దగ్గర ఒక సంవత్సరం పాటు ఉన్నాడు ప్రియులారా. దేవుని చేత తాను తరబీదు చేయబడ్డాడు. రాబోయేటువంటి అద్భుతమైన పరిచర్య కొరకు దేవుడు అతన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అక్కడ లాక్డౌన్ అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం సాయంకాలం ప్రియులారా దేవుడు తన్ను ఆ కాకుల ద్వారా పోషిస్తూ వచ్చాడు ప్రియులారా. అద్భుతమైన కార్యం దేవుడు ఏలియా జీవితంలో చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. దేవుని సంఘమా, సహోదరి సహోదర, ఈ లాక్డౌన్ ఎంతకాలం ఉండబోతుంది అనేసి మనం ఆలోచన చేస్తూ ఉండవచ్చు, కానీ సహోదరి సహోదర నువ్వు ఏమి నేర్చుకోబోతూ ఉంటున్నావు, ఎలాంటి వ్యక్తిగా నువ్వు బయటికి రాబోతూ ఉంటున్నావు, అది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రాలు. దేవుడు అదే కోరుతూ ఉన్నాడు ప్రియులారా. క్రైస్తవులుగా దేవుని బిడ్డలముగా మనం అందరము కూడా ఈ లాక్డౌన్ లో మన గృహాల్లో మనం బంధించబడ్డాము కనుక ప్రభు సన్నిధిలో ప్రియులారా మన సాక్ష్యాన్ని సంపాదించుకొని బయటికి వద్దాం. దేవుని యొక్క వెలుగుతో, దేవుని యొక్క మహిమతో దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మోషే ఆ యొక్క సీనాయి కొండ మీద ప్రియులారా 40 రాత్రింబగలు లాక్డౌన్ అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు రమ్మని చెప్పాడు, వెళ్ళిపోయాడు ప్రియులారా. ఒక రోజు కాదు, 2, 4, 3, 5 ప్రియులారా. దయచేసి 10 రోజులు, 20, 40 రోజులు రాత్రింబగలు ప్రియులారా మేఘము చేత ఆవరించబడ్డాడు ప్రియులారా. దేవుని మహిమ చేత కాపబడ్డాడు. దేవునికి స్తోత్రాలు. తిరిగి 40 రోజులైన పిమ్మట దేవుడు తనకు 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ ధర్మశాస్త్రమును ఇచ్చేసి ఇంకా నువ్వు వెళ్ళమని చెప్పాడు ప్రియులారా. తాను కొండ దిగి వస్తూ ఉంటుండగా ప్రియులారా దేవుని మహిమ చేత తాను నింపబడ్డాడు ప్రియులారా. జనులు తన యొక్క ముఖాన్ని చూడలేకపోయారు ప్రియులారా. అంతగా ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంఘమా, సహోదరి సహోదర, ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉండబోతుందో మనకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏంటనగా మన సాక్ష్యం అనేది బ్రైట్ గా కావాలి. దేవునికి స్తోత్రాలు. ఈ జీవితానికి మనం వెలుగుగా ఇంకా ప్రకాశవంతంగా మనం ప్రకాశించడానికి దేవుడు ఒక ఉద్దేశంతో మనం లాక్డౌన్ తీసాడని ప్రియులారా. కుటుంబ సమేతంగా మన పిల్లలతో పాటు మనం అందరము కూడా దేవుని సన్నిధిలో పదును పెట్టబడదాం ప్రియులారా. పదును చేయబడదాం. దేవుని కొరకు మనం ప్రకాశించడానికి ముందుకు మనం సాగుదాం ప్రియులారా. అలాంటి మహిమతో దేవుడు నిన్ను నన్ను నింపునుగాక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ తర్వాత సహోదరి సహోదర ఇంకెక్కడ మనం సాక్ష్యంగా ఉండాలి ప్రియులారా.
దయచేసి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. 6వ వచనం కూడా మనం చూద్దాం ప్రియులారా. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపా సహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రాలు. ప్రభు ఏమంటున్నాడు ప్రియులారా, కాలేజీ సంఘానికి పౌలు పత్రిక తను రాస్తూ సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోమంటూ ఉన్నాడు ప్రియులారా. అంటే అన్య జనుల మధ్యలో మన సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఇన్ ద అమాంగ్ ద అన్బిలీవర్స్ హౌ వి ఆర్ లివింగ్ ప్రియులారా. అందుకే పౌలు ప్రియులారా ఈ కొలస్సీ సంఘానికి పత్రిక తను రాస్తూ చెబుతూ ఉన్నాడు ప్రియులారా. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్బిలీవర్స్, అన్య జనుల ఎదుట మన సాక్ష్యం పర్ఫెక్ట్ గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా. అందుకే జాగ్రత్తగా నోరుందని ఇష్టానుసారంగా మనం మాట్లాడడానికి వెళ్ళలేదు ప్రియులారా. అవునా, మనం ఆచి తూచి మనం మాట్లాడాలి ప్రియులారా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ప్రియులారా ఆయన ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. మనం కూడా దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన స్వాధీనములు మనం ఉందాం. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆధీనంలో మనం ఉంటున్నామో అప్పుడు ఎలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు ప్రియులారా. పరిశుద్ధాత్మని యొక్క కంట్రోల్లో మనం ఉందాం. ఆయన గైడెన్స్ లో మనం ఉందాం. ఆయన లార్డ్షిప్ కింద మనం ఉందాం ప్రియులారా. ఆయన ప్రభుత్వం కింద మనం ఉండడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఇది సాధ్యం అవుతుంది ప్రియులారా. అందుకే మనం జాగ్రత్తగా మనం ఉందాం ప్రియులారా. ఎలా మాట్లాడుతూ ఉంటున్నాం, ఎలా ప్రవర్తిస్తూ ఉంటున్నాం అన్య జనుల ఎదుట ప్రియులారా. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో కొంతమంది ఉదాహరణకు మనం చూసినట్లయితే సాక్ష్యం కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. దయచేసి వారి ఎవరు ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. హెస్కేలు ప్రవచన గ్రంథము 14వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. హెస్కేలు ప్రవచన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదవండి ప్రియులారా. ఇక్కడ హెస్కేలు మాట్లాడుతూ ఉంటున్నాడు. దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను, నోహవును దానియేలును యోబును ఈ ముగ్గురును అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగుగాక. హెస్కేలు చెబుతూ ఉన్నాడు ప్రియులారా, నోహవును దానియేలును యోబును ఈ ముగ్గురును అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు ప్రియులారా. ఈ ముగ్గురు తమ యొక్క నీతి చేత వారు ఏమయ్యారు ప్రియులారా? రక్షించబడ్డారు ప్రియులారా. దేవుని సంఘమా సహోదరి సహోదర, మనం ఎలా ఉంటూ ఉన్నాం? మనం రక్షింపబడాలంటే ప్రియులారా మన నీతి ప్రియులారా, మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. We need to be righteous in the presence of the Lord. దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మనం ఉంటున్నామా లేదా ప్రియులారా? ఆదికాండం మనం చూద్దాం. 6వ అధ్యాయం 9వ వచనం చదవండి ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనకందరికీ. నోహవు వంశావళి ఇదే. నోహవు ఎవరంట? నీతిపరుడు. దేవునికి స్తోత్రాలు. తన తరములు నిందారహిత, తన తరం అంతట్లో కూడా తను ఒకడే నిందారహితుడు నయుండెను. నోహవు దేవునితో నడిచినాడు. దేవునికి స్తోత్రాలు. ఎంత మంచి మాట. బైబిల్ గ్రంథంలో ఇద్దరి గురించి వ్రాయబడింది. ఒకటి హానోకు దేవునితో నడిచెను, రెండవదిగా ఎవరి ప్రియులారా? నోహవు దేవునితో నడిచెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున దేవుని సంఘమా సహోదరి సహోదర, రక్షింపబడినటువంటి మనము ప్రియులారా మన తరములో మనం నీతిమంతులముగా నిందారహితులముగా మనం ఉంటున్నామా లేదా ప్రియులారా? ఆలోచన మనం చేద్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలో అలాగూ ఉన్నట్లయితే మనం రక్షింపబడతాం, మన కుటుంబం రక్షించబడతా ఉంటుంది ప్రియులారా. అందుకే ఆ యొక్క జలప్రలయానికి ముందు దేవుడు చూసినప్పుడు ప్రియులారా, పైనుండి చూసినప్పుడు నోహవు తప్ప
ఎవరు కనబడలేదు ప్రియులారా. అందుకే నోహ తన కుటుంబాన్ని ప్రియులారా మరి దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు ఓడలోనికి ప్రవేశించడని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రియులారా. ఆ ప్రకారము నోహ చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని సంఘమా తాను నీతిమంతుడిగా ఉన్నాడు ప్రియులారా, యథార్థపరుడిగా తాను ఉన్నాడు ప్రియులారా. ఈ రోజున మన సాక్ష్యం ఎలా ఉంటుంది ప్రియులారా, మన టెస్ట్ మనీ ఎలా ఉంటుంది మన తరము వారిలో ప్రియులారా. ఎంతవరకు చెడిపోయి ఉండవచ్చు ప్రియులారా, కానీ క్రీస్తులోనికి వచ్చినట్టు మనము తిరిగి దాన్ని మనం సరి చేసుకుని ప్రియులారా దేవుని సన్నిధిలో స్థిర ప్రయత్నం చేద్దాం ప్రియులారా. సహజంగా మనం పడిపోతూ ఉంటాం ప్రియులారా, కానీ మనం గొర్రెలము. దేవునికి స్తోత్రాలు. నిజమైన గొర్రె ప్రియులారా పొరపాటున గుంటలో బురదలో పడిపోతే అక్కడే ఉండడానికి ఇష్టపడదు ప్రియులారా. అది లేచి దులుపుకొని పరిగెట్టి మందలో చేరుతూ ఉంటుంది ప్రియులారా. మనం కూడా ఒకవేళ పొరపాటున పడిపో ఉండవచ్చు సహోదరి సహోదర. ఈ రోజున ఈ లాక్డౌన్ లో మనం ఉంటూ ఉన్నాము కనుక మనకి జీవితాన్ని మనం సరి చేసుకొని తిరిగి మందలోనికి మనం వద్దాం ప్రియులారా. ప్రభు బిడ్డలతో కలిసి ముందుకు మనం సాగి వెళ్దాం ప్రియులారా. మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రాలు. దానియేలు ప్రవచన గ్రంథం ప్రియులారా 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. దానియేలు ప్రవచన గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం ప్రియులారా. yes lord hallelujah. దానియేలు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు దానియేలు గురించి మనం చూద్దాం ప్రియులారా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రాజాని దృష్టికి నేను నేరం చేసిన వాడుని కాను కదా అని దేవునికి మహిమకరుని. గమనించండి ప్రియులారా, దానియేలు సింహపు బోనులో పారవేయబడ్డాడు ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతన్ని కాపాడి భద్రపరిచాడు. కారణం ఏంటంటే ప్రియులారా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే. హల్లెలూయా. అవునా ప్రియులారా, దానియేలు నిర్దోషిగా తాను ఉన్నాడు ప్రియులారా. అందుకే తాను రక్షించబడ్డాడు. ఈ లోకములో మనం జీవిస్తూ ఉండగా ప్రియులారా నిర్దోషిగా మనం ఉండాలి ప్రియులారా. ఎలాంటి మన సాక్ష్యం మనం ఎలా కలిగి ఉంటున్నాం ప్రియులారా, దయచేసి ఒక్కసారి ఆలోచన మనం చేద్దాం ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో టెస్టిమనీ ఇస్ ఎ పవర్ఫుల్ వెపన్ ప్రియులారా. క్రైస్తవ జీవితంలో సాక్ష్యం అనేది ప్రియులారా ఎంతో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం ప్రియులారా సాతాన్ని వాడగొట్టడానికి. అందుకే దేవుని సన్నిధిలో మనమందరం కూడా జాగ్రత్తగా మనం ఉందాం ప్రియులారా. దయచేసి మరొక చోట ఈ యొక్క దానియేలు గురించి మరొక మాట మనం చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయంలో దయచేసి 4వ వచనం మనం చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి ప్రియులారా. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచు ఉండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై, దానియేలు ఎలా ఉన్నాడంట? నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు ప్రియులారా. దయచేసి గమనించండి ప్రియులారా. బబులోను సామ్రాజ్యములు ప్రియులారా ఈ యొక్క దానియేలు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఎదిగాడు ప్రియులారా. అందుకే కొందరు శత్రువులు ప్రియులారా ఏం చేస్తూ ఉన్నారు ప్రియులారా, తను ఏదో తప్పులు ఇరికించి అతన్ని పట్టుకుందాం, అరెస్ట్ చేద్దామనేసి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ దానియేలు అవకాశం ఇవ్వలేదు ప్రియులారా. ఎందుకంటే కనుగొనలేకపోయి, అతనిలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు ప్రియులారా. నమ్మకస్తుడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియులారా దానియేలు ఎలా ఉన్నాడు ప్రియులారా? నమ్మకస్తుడిగా ఉన్నాడు, నిర్దోషిగా తాను ఉన్నాడు ప్రియులారా. ఈ రోజున ఇది దానియేలు యొక్క సాక్ష్యం ప్రియులారా. అందుకే దేవుడు బబులోను సామ్రాజ్యములో అతన్ని హెచ్చించాడు, అతన్ని ఘనపరిచాడు ప్రియులారా. ఈ రోజున మనం లాక్డౌన్ లో మనం ఉంటూ ఉన్నాము కనుక ప్రియులారా ఎన్నిసార్లు మనం నిర్దోషత్వాన్ని మనం కోల్పోయాం ప్రియులారా, నమ్మకత్వాన్ని కోల్పోయాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని బిడ్డలముగా మనం ఉన్నాం ప్రియులారా. ప్రభుత్వం మనకి యాత్రను సాగిస్తూ ఉంటున్నాం, అనేక ప్రార్థనలు మనం చేస్తూ ఉంటున్నాం. దేవుడు ప్రతి ప్రార్థన వింటూ ఉన్నాడు, మన అవసరతలు తీరుస్తూ ఉన్నాడు ప్రియులారా. మనం నడిపే
జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఎన్నిసార్లు అపనమ్మకంగా మనం ఉన్నాం ప్రియులారా? ఒకసారి మనం చెక్ చేసుకుందాం ప్రియులారా. ఈ యొక్క జీవితంలో నమ్మకత్వము, నిర్దోషిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మనుషులు పైరూపమును చూచుదురు కానీ దేవుడు హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు గ్రంథము ప్రియులారా 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దేవుని సన్నిధిలో ప్రియులారా అందరం కూడా దయచేసి జాగ్రత్తగా ఈ మాటలు రాసుకోండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎంత మంచి సాక్ష్యం ప్రియులారా. ఊజు అనే దేశమందు ప్రియులారా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏంటంటే ప్రియులారా యోబు ప్రియులారా. అతడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, మూడోదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనమును విసర్జించిన వాడు. గమనించండి ప్రియులారా, భయము భక్తి నాకు ఎందుకు లేదనేసి నువ్వు అనవచ్చు ప్రియులారా. కానీ నిజమైన భయభక్తి అంటే అర్థం ఏంటంటే చెడుతనమును విసర్జించుటయే ప్రియులారా. ఈ దినాల్లో చాలా మంది ప్రియులారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు ప్రియులారా. క్రాస్ కనబడగానే వెంటనే 2 చెప్పులు ఇప్పేసి ప్రియులారా దండం పెట్టుకుంటాం, చాంపలు వేసుకుంటాం ప్రియులారా. గుడి కనబడగానే అదొక భక్తిని మనం కనపరుస్తూ ఉంటాము ప్రియులారా. కానీ నిజమైన భయము భక్తి అంటే అర్థం ఏంటనగా చెడుతనమును విసర్జించుటయే. యోబు తన కాలమందు ప్రియులారా అలాగూ ఉన్నాడు గనుక దేవుడు అతని గురించి ఎంతగానో అప్రిషియేట్ చేశాడు ప్రియులారా, అభినందించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరి సహోదర, ఈ రోజున మనం అందరం కూడా ఈ లాక్డౌన్ లో మనం ఉంటున్నాం ప్రియులారా. నిజమైన భయభక్తులు మనం కలిగి ఉంటున్నామా? నిజమైన భయభక్తులు అంటే అర్థం ఏంటనగా చెడుతనమును విసర్జించుట. యవనస్తుడా, చెడుతనాన్ని ప్రేమిస్తున్నావా, విసర్జిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి నాకు భయం ఉందయ్యా, నాకు భక్తి ఉందనేసి నువ్వు అనవచ్చు. దాని అర్థం ఏంటనగా ప్రియులారా చెడుతనమును విసర్జించుటయే. ఎప్పుడైతే నువ్వు దాన్ని విసర్జిస్తావో, ఈ దినాల్లో చాలా మంది ప్రియులారా భయము భక్తి కనపరుస్తూ ఉన్నారు కానీ చెడుతనాన్ని కూడా పట్టుకుంటున్నారు ప్రియులారా. ఇది సాధ్యం కాదు. అది నిజమైన భయము భక్తి కాదు ప్రియులారా. యోబు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఎంత మంచి సాక్ష్యం ప్రియులారా. ఈ రోజున మనలో ఈ 3 లక్షణాలు ఉంటున్నాయో లేవో సహోదరి సహోదర, మన సాక్ష్యం ఎలా ఉంటుంది ప్రియులారా? ఆలోచన మనం చేద్దాం ప్రియులారా. ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ అలంకరణ మనకు ఉండవచ్చు ప్రియులారా, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ప్రియులారా. దేవుడు హృదయాంతరంగానే చూస్తూ ఉంటున్నాడు. యోబు లాంటి క్యారెక్టర్, నోహా లాంటి క్యారెక్టర్, దానియేలు లాంటి క్యారెక్టర్ మనం కలిగి ఉంటున్నామా? హెస్కేల్ ఈ 3 గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎంత అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రాలు. కొత్త నిబంధన గ్రంథంలో కొందరిని మనం చూద్దాం ప్రియులారా. దయచేసి యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5:35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక కాదు 5:35వ వచనం ప్రియులారా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు ఎవరంటే ప్రియులారా యోహాను గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా ఉన్నాడంట? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుట ఇష్టపడి తిరిగి. దేవునికి స్తోత్రాలు. కొంతకాలమే ప్రియులారా బాప్తిస్మం ఇచ్చి యోహాను బ్రతికాడు ప్రియులారా. కానీ ఆ బ్రతికిన కొన్నాళ్ళే తాను దేవుని కొరకు ఎలా ఉన్నాడంటే ప్రియులారా మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం సహోదరి సహోదర. ఈ దినాల్లో మనం ఎంతకాలం బ్రతకబోతున్నాం మనకు తెలియదు ప్రియులారా. ఈ కరోనా వైరస్ తో మన బ్రతుకు ఎండైపోతుందో మనకు తెలియదు ప్రియులారా. భయము ఆందోళన మనకు ఉండవచ్చు సహోదరి సహోదర. అయితే గమనించండి సహోదరి సహోదర, ఎంతకాలం మనం బ్రతకబోతూ ఉంటున్నాం మనకు తెలియదు. 60, 70, 80, 100 ఏళ్ళు మనం బ్రతుకుతాం మనకు తెలియదు ప్రియులారా. ప్రభు యొక్క రాకడ సమీపంలో మనం ఉంటున్నాం ప్రియులారా. ఈ బ్రతికిన
కొన్నాళ్ళు మన జీవితం ప్రియులారా మండుచు ప్రకాశించుతుందా లేదా ఆలోచన మనం చేద్దాం ప్రియులారా. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు ప్రియులారా. ఈ రోజున అలాంటి దీపముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. అనేకులు ఆయన వెలుగునందు సంచరించారు ప్రియులారా. దేవునికి స్తోత్రాలు. ఆనందించారు కొంతకాలము. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున సహోదరి సహోదర మన వెలుగునందు అందరూ ఆనందిస్తూ ఉంటున్నారు. ఆలోచన మనం చేద్దాం ప్రియులారా. మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపం వలె మనం ఉంటున్నామా లేదా ప్రియులారా. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మొదటి కొరింథీ 11 మొదటి వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రియులారా తన సాక్ష్యాన్ని తాను చెబుతూ ఉన్నాడు ప్రియులారా. మేము క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరును నన్ను పోలి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రాలు. పౌలు యొక్క సాక్ష్యం గమనించండి ప్రియులారా. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఎంత ధైర్యం ఉండాలి సహోదరి సహోదర. గమనించండి పౌలు యొక్క సాక్ష్యం ప్రియులారా. ప్రభువు నిన్ను ఎందుకు అంధకారములో నుంచి ఆయన పాపపు లోకము నుంచి నిన్ను పిలిచాడు ప్రియులారా. ఎందుకు ఆయన నిన్ను రక్షించుకున్నాడు? కారణం ఏంటనగా ఆయనను పోలి ఉండడానికి. ఆమేన్. పౌలు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని ధైర్యంగా చెప్పగలుగుతూ ఉంటున్నాడు. ఇది మన సాక్ష్యమై ఉండాలి ప్రియులారా. అందుకే బంధించబడుతూ ఉన్నటువంటి మనము, మన అంతఃపురంలో ఉన్నటువంటి మనము ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. రేపటి రోజున మనం బయటికి విడుదల కాబోతూ ఉంటున్నాం ప్రియులారా. లోకానికి మన సాక్ష్యం ఏంటంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే ధైర్యంలోనికి మనం ఎదగాలి ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రాలు. మన జీవితం శాశ్వతం కాదు ప్రియులారా. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను కొంతకాలమే బ్రతికాడు ప్రియులారా. మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ఉన్నాడు ప్రియులారా. మనకు కూడా అలాగే పౌలు వలె, అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె మనం ఉందాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దయచేసి ప్రియులారా యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రియులారా 46వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 8:46 మనం చదువుదాం ప్రియులారా. 8వ అధ్యాయం 46వ వచనం చదువుని ప్రియులారా. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పిన ఎడల మీరెందుకు నన్ను నమ్మరు ప్రియులారా. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ప్రియులారా నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించును? ఛాలెంజ్ చేశాడు ప్రియులారా. ఒక సవాలు విసిరాడు ప్రియులారా. లోకానికి నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు ప్రియులారా. దేవుని సంఘమా సహోదరి సహోదర, ఈ రోజున మనం కూడా ఆ స్థాయిలోనికి మనం ఎదగాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియులారా ఆయన పాపము లేని వాడుగా ఆయన బ్రతికాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన జన్మలో పాపము లేదు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో పాపము లేదు. ఆయన మరణములో పాపము లేదు. ఆయన సమాధిలో పాపము లేదు ప్రియులారా. ఆయన పునరుద్ధానములో పాపము లేదు. ఆ తర్వాత పునరుద్ధానుడై 40 రోజులు ఆయన జీవించాడు. తను తాను సజీవుడిగా అగుపరుచుకున్నాడు ప్రియులారా. ఈ 40 రోజుల్లో కూడా ఎలాంటి పాపము లేదు. ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణంలో పాపము లేదు. దేవుని స్తోత్రాలు కలుగుగాక. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో నేను వచ్చుచు ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కడికి వెళ్ళాడు సహోదరి సహోదర? నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచు ఉన్నాను. ప్రేమిస్తూ ఉన్నాడు సహోదరి సహోదర. ఆయన పాపము లేని వాడుగా ఈ లోకములో జీవించాడు సహోదరి సహోదర. మనం కూడా ఆ స్థాయిలో మనం ఉన్నప్పుడే ప్రియులారా మనం అందరము కూడా ప్రభు మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి ఆ పరలోకములో మనం అందరం కూడా ఉండబోతూ ఉంటున్నాం. అది నిత్యమైనటువంటి రాజ్యం ప్రియులారా. ఈ రోజు అందమైనటువంటి ఈ యొక్క నగరము, ఈ యొక్క ప్రపంచం మనకు కనబడవచ్చు సహోదరి సహోదర. అనేకమైన ఎమ్యూనిటీస్ తో ఉండవచ్చు ప్రియులారా. దేవునికి స్తోత్రాలు. కానీ గమనించండి, ఏది ఏమైనప్పుడు కూడా ప్రియులారా ఒక రోజున ఈ పంచభూతములన్నీ కూడా మిక్కటమైన వ్యాండ్రముతో లయము కాబోతూ ఉంటున్నాయి ప్రియులారా. లయము కానటువంటి రాజ్యం ఒకటి ప్రభు మన కొరకు ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడు. దాని కొరకు మనం అపేక్షిస్తూ ఉంటున్నాం ప్రియులారా. దాని కొరకు మనం సిద్ధపడుతూ ఉంటున్నాము కనుక మనం అందరం కూడా ఈ లాక్డౌన్ లో ప్రియులారా మనల్ని మనం సిద్ధపరచుకొని ఆ పరలోకము శాశ్వతమైనటువంటి రాజ్యము కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం ప్రియులారా. దేవుడు అట్టి కృప మనందరికీ కూడా అనుగ్రహించును గాక. చివరిగా ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని
నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము. మృతుల్లో నుండి లేము. క్రీస్తు నీ మీద ప్రకాశించును. క్రీస్తు నీ మీద ప్రకాశించబోతున్నాడు. ఆయన చెప్పుచూ ఉన్నాడు. సహోదరి సహోదర, ఇంకా నిద్రపోతూ ఉన్నావా? లెమ్ము, దేవునికి మహిమ కలుగుగాక. లేచి ఆయన కొరకు ప్రకాశించు. ఆయన నీ మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు సహోదరి సహోదర. కాబట్టి ఈ లోకము మన జీవితం శాశ్వతం కాదు ప్రియులారా. కొంతకాలం మనం బ్రతకబోతుంటున్నాం. మనం యోహాను వలె మండుచు ప్రకాశించున్న దీపం వలె మనం ఉండబోతూ ఉంటున్నామా లేదా? మన సాక్ష్యం ఎలా ఉంటుంది ప్రియులారా? మన సాక్ష్యమే అపవాదిని దాడి చేసి వాడిని పటాపంచలు చేసేటువంటి గొప్ప ఆయుధం. ఇది శక్తివంతమైన ఆయుధం ప్రియులారా. ప్రభు సన్నిధిలో ఆ ఆయుధాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయగాక. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కూడా మోకరించండి, తలలు వంచండి. దేవుని సన్నిధిలో ప్రార్థన మనం చేద్దాం ప్రియులారా. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ లోకములో మేము బ్రతుకుతూ ఉంటున్నాం ప్రభా. మా సాక్ష్యం ఎలా ఉండాలో అనే విషయాన్ని మీరు మమ్మల్ని హెచ్చరించారు ప్రభా. సాతాన్ని ప్రభా మరి ఓడగొట్టాలంటే బలమైన ఆయుధం ఇది, చాలా ప్రాముఖ్యమైనది ప్రభా మా సాక్ష్యం అనేది ప్రభా. అవును తండ్రి, మాతో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు. మేమందరం మా సాక్ష్యం సరిగా లేకపోతే ప్రభువా ఈ లోకంలో మేము పతనమైపోతాం దేవా. ఇదిగో తండ్రి, అనేకులకు హేళన పోలుగా మేము ఉంటాము. కాబట్టి అలాగ ఉండకుండా ఈ లాక్డౌన్లో మేము ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని సరి చేసుకొని ప్రభా, రేపటి రోజున బయటపడినప్పుడు నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పేటువంటి ధైర్యంలోనికి మమ్మల్ని నడిపించండి. కొంతకాలం బ్రతికినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అలాగ మేము ఉండడానికి మీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా, మరి ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ఈరోజు ఆలస్యం అయిపోయింది. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు అనేకులు వింటూ ఉన్నారు. యేసు నామమున ప్రభువా వారిని ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. మీ కొరకు ప్రకాశించడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి అయ్యా. ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన వైరస్ సవాలుగా ఉంటుంది ప్రభా. యేసు నామమున ప్రభువా ఇది అంతగానో గడగలాడిస్తూ ఉంటుండగా ప్రభా, అనేకులు ప్రాణం తీసుకుంటూ ఉంటుండగా యేసు నామమున ఈ యొక్క కరోనా వైరస్ పారిపోమని ఆజ్ఞాపిస్తూ ఉంటున్నా. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు స్వస్థపరచండి అయ్యా. ఇదిగో తండ్రి, ప్రజల్ని ముట్టండి అయ్యా. ఇప్పటికీ అనేకులు ప్రాణాలు కోల్పోయారయ్యా. ఇదిగో తండ్రి, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ప్రాణాలతో పెనుగులాడుతూ ఉన్నారు. వారిని మీరు ముట్టండి, దర్శించండి ప్రభా, స్వస్థపరచండి. యేసు నామమున అద్భుతమైన కార్యం మీరు చేయండి ప్రభా. మా దేశ నాయకులు ప్రభా, ఇదిగో తండ్రి, మమ్మల్ని పరిపాలించే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి, ప్రపంచ దేశాలు పరిపాలించే వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సంఘ బిడ్డలందరూ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలు, భార్య, భర్తలు ప్రభా, వృద్ధులేని అందరినీ కూడా మీరు కాపాడి భద్రపరచండి. మీ రక్త ప్రోక్షణ వారిపైన ఉండని గాక ప్రభా. ఇదిగో తండ్రి, రేపటి దినముకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభా మీరు వాతావరణం అంతా కూడా మీ స్వాధీనించుకుని నడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము సదాకాలము తోడై ఉంచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కొన్ని మాటలు మనం ఆలకిద్దాం. ప్రైజ్ ది లార్డ్. బలమైన సాక్ష్యం కలిగి ఉందా? మరి మీరు మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే మరి మాతో మీరు షేర్ చేసుకోవచ్చు. యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. పాస్టర్ బియు డానియల్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఏజీ మినిస్ట్రీస్ అని యూట్యూబ్ ఛానల్ లింక్, తర్వాత ఫేస్బుక్లో కూడా కింగ్ ఆఫ్ కింగ్స్ ఏజీ మినిస్ట్రీస్. మీరు స్క్రీన్ మీద వచ్చే టెలిఫోన్ నంబర్కి మీరు వాట్సాప్ కూడా చేయవచ్చు, మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు. మరి రేపు మళ్ళా మనము 7 గంటలకు కలుసుకుందాం. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.